సంవత్సరంలో స్థానిక నిర్మలా కాన్వెంట్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడి ఈ సిమెంట్ కోర్టు బాస్కెట్బాల్ సంబంధించినటువంటిది అక్కడ పునాది పడింది. 1985లో కడప నగరం విద్యామందిర్ పాఠశాల నందు ఆ కరస్పాండెంట్ గారికి బాస్కెట్బాల్ గేమ్ గురించి వివరించి అక్కడ సిమెంట్ కోర్టును ఏర్పాటు చేయడం, ఇప్పటికీ అక్కడ విద్యార్థులు ఈ క్రీడలో రాణించడం జరుగుతోంది. 1994లో నెహ్రూ యువ కేంద్రం వారి నిధుల నుండి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ రాజంపేట, అనిబిసెంట్ హై స్కూల్ ప్రొద్దుటూరు, అలాగే జిల్లా కలెక్టర్ గారు మరియు నెహ్రూ యువ కేంద్రం వారి సహాయ సహకారాలతో బాస్కెట్బాల్ కార్యదర్శిగా ఈయన అభ్యర్థన మేరకు ఈ రెండు విద్యాలయాల్లో కోర్టులు నిర్మించడం జరిగింది. అలాగే జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కడపకి సార్ గారు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నారు చురుకుగా. ఆయనే వ్యవస్థాపక కార్యదర్శి. 1981వ సంవత్సరంలో బాస్కెట్బాల్ అసోసియేషన్ను కడప జిల్లాలో మొదలుపెట్టడం జరిగింది. అలాగే 1984 సంవత్సరంలో రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ మన కడప జిల్లాకు ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్కు గుర్తింపునివ్వడం, అప్పటి నుంచి మన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం మొదలైంది. 1981 నుంచి 86 వరకు 6 సంవత్సరాల పాటు ఈ నిర్మలా కాన్వెంట్ స్కూల్ నందు బాస్కెట్బాల్ క్రీడలో జిల్లా స్థాయిలో డబుల్ హ్యాట్రిక్, అంటే వరుసగా 6 సంవత్సరాల పాటు కన్సిక్యూటివ్గా నిర్మలా కాన్వెంట్ హై స్కూల్ ఈ బాస్కెట్బాల్ క్రీడలో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. అప్పటి వ్యాయామోపాధ్యాయుడు మన మధ్య ఉన్నటువంటి సన్మాన గ్రహీత. అలాగే 1984వ సంవత్సరం నుండి నేటి సంవత్సరం అంటే ఈ విద్యా సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం కనీసం 100 మందికి తక్కువ లేకుండా క్రీడాకారులు రకరకాల ఈవెంట్స్లో అంటే జూనియర్, సబ్ జూనియర్, మెన్, విమెన్ ఇలా రాష్ట్ర అంతర్రాష్ట్ర కేంద్రాలలో రాణించడం, దాదాపుగా 160 మంది పైచిలుకు విద్యార్థులు సార్ గారి ద్వారా శిక్షణ పొందినటువంటి వారు పలు చోట్ల వేరువేరు ప్రాధాన్యత కలిగినటువంటి చోట్ల వారు వృత్తిని నిర్వహించుకుంటూ ఉండడం, అందులో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు ఉండడం, వారు పంపించినటువంటి సందేశాలు నిన్నటి దినం సార్ గారితో మాట్లాడుతుంటే వారు పంపించిన సందేశాలు చదవడం జరిగింది. వారు ఎంత అంటే దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నారు వాళ్ళు రకరకాల కారణాల చేత. వారి సందేశాలు నిజంగా చాలా మనసును తాకేలాగా చక్కగా చెప్పడం జరిగింది. అలాగే A teacher affects eternally, he can never tells where his influence ends. ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థుల మనస్సుల్లో ఆయన చూపే ప్రభావం ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఏ ఉపాధ్యాయుడు చెప్పలేడు. ఎప్పుడు వాడిని ప్రేరేపిస్తాడో తెలియకుండానే జరిగేటువంటి ప్రక్రియ. ఇది తరగతి 4 గోడల మధ్య జరిగేటువంటి ప్రక్రియ. అది వ్యాయామోపాధ్యాయుడు కాబట్టి క్రీడా మైదానంలో జరిగేటువంటి ప్రక్రియ. ఇందులో భాగంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి మెసేజెస్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మీకు 2 మెసేజ్లు వారి కోసం ఇప్పుడు చెప్పాను. నేను కాలర్ మైక్ పెట్టడానికి కూడా కారణం వారు ఈ ప్రోగ్రాంను చూడాలనేటువంటి తలంపు. రోహిత్, పేరు రోహిత్, జూనియర్ నేషనల్స్ 2022 సంవత్సరంలో మనకు మధ్యప్రదేశ్ ఇండోర్ జూనియర్ నేషనల్స్ క్రీడలో పాల్గొనడం జరిగింది ఈ అబ్బాయి. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ప్రొవైడ్ ట్రైనింగ్ ఫర్ లైఫ్. వ్యాయామ విద్య జీవితానికి ఒక రకమైనటువంటి నేర్పరితనాన్ని రెడీ అవ్వడాన్ని నేర్పిస్తుంది. మరి ఇది చాలా గర్వించదగిన విషయం. ఇక్కడ నేను ప్రస్తావించేటువంటి వ్యక్తి పేరు గోటెడ్. ఇతను జర్మనీ దేశస్థుడు. మరి జర్మనీ దేశస్థుడికి చామా శ్రీనివాస్ రెడ్డి సార్కి ఏ విధంగా సంబంధము అని అంటే 81 నుంచి 86 వరకు మనం దగ్గరలో ఉన్నటువంటి నిర్మలా స్కూల్లో సార్ గారు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించినప్పుడు ఈ గోటెడ్ అనేటువంటి వ్యక్తి యొక్క తండ్రి జర్మన్ దేశస్థుడు. ఆయన మన తెలుగు మహిళను వివాహం చేసుకోవడం జరిగింది. వారి సంతానమే ఈ గోటెడ్ అనేటువంటి వ్యక్తి. ఇతని చదువు 1 నుంచి 10 తరగతుల వరకు మన నిర్మలా కాన్వెంట్లోనే జరిగింది. అప్పుడు అతను సార్ గారి శిష్యుడు. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను, నిర్మలా కాన్వెంట్ డబుల్ హ్యాట్రిక్ సాధించింది వరుసగా ఆయన హయాంలో 6 సంవత్సరాలు విన్నర్స్ వారే.
వారి టీమ్ లీడర్ ఈ గోటెడ్. ఆ తర్వాత వారి నాన్న స్వంత దేశానికి అంటే జర్మనీకి వెళ్ళిపోవడం, బాబును కూడా వెంట పెట్టుకుని వెళ్ళడం, అక్కడ ఫర్దర్ కాలేజ్ స్టడీస్లో యూనివర్సిటీస్ లెవెల్లో ఆ అబ్బాయి రాణించి జర్మనీ నేషనల్స్లో అక్కడ ప్రముఖమైన క్రీడాకారుడుగా ఉండి ఆ అబ్బాయి పంపించిన మెసేజ్ని ఇదే విధంగా మీకు తర్జుమా చేసి చెప్పే ప్రయత్నం చేశాను నేను. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. నేను మెసేజెస్ మాత్రమే మీకు ముందుంచే ప్రయత్నం చేశాను. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్, ప్రమోట్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఎన్హాన్సెస్ టీమ్ వర్క్. మనకు ఈ క్రీడలు విద్యార్థుల దశ నుంచి కూడా చక్కగా టీమ్ స్పిరిట్ను ఇంప్రూవ్ చేస్తాయి. ఖచ్చితంగా సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. సో ఇందులో భాగంగా శేఖర్ బాబు అని ప్రస్తుతం నేను పనిచేస్తున్నాను, సార్ గారు పదవి విరమణ చేసినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ మెయిన్ విద్యార్థి 1984 నుంచి శేఖర్ బాబు గారు. సార్ శేఖర్ బాబు గారు ఒక్కసారి చేయిస్తారా? రైట్ సార్. అంటే నేను మాట్లాడుతున్న వ్యక్తి మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు చెప్పిన వ్యక్తులు లైవ్లో ఉన్నారు, మన మధ్య ఉన్నారు. సార్ శేఖర్ బాబు సార్ ఒక్కసారి ప్లీజ్ లేచి నిలబడండి సార్. థ్యాంక్ యూ సార్. 84 నుంచి 89 వరకు జరపడం. కడప మన హై స్కూల్లో క్రికెట్ కెప్టెన్ టీమ్గా ఉన్నాడు. సార్ గారి ప్రోత్సాహంతో ప్రస్తుతం ఈయన ఇంటర్నేషనల్ పిచ్చెస్ని తయారు చేసే క్రికెట్ పిచ్ క్యూరేటర్గా కూడా సేవలు అందిస్తున్నారు. ఇవన్నీ మన మధ్య ఉన్నటువంటి నిజమైనటువంటి ఉదాహరణలు. అలాగే వేణుగోపాల్ రెడ్డి ఈ బాస్కెట్బాల్ 1985లో, అలాగే 86లో అనంతపురంలోను, 87లో కడపలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ గ్రామీణ పోటీలలో ఇతను గ్రామీణ ప్రాంతాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించేది. అది బాస్కెట్బాల్ క్రీడ ఇప్పటికీ కూడా వ్యవస్థాపక కార్యదర్శిగా అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి వారు చామా శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి మిగిలిన క్రీడలన్నీ ఒక ఎత్తు అయితే ఆయనకు అత్యంత ప్రియమైనటువంటిది బాస్కెట్బాల్. అందులో ఈ పిల్లవాళ్ళందరూ కూడా విశేషంగా రాణిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం ఇంతసేపు ఆయన చేసినటువంటి విద్యారంగానికి చేసినటువంటి విద్యార్థులకు ఆయన మలచినటువంటి తీరును అద్దం పట్టే విధంగా ఒక చిరు ప్రయత్నం చేశాం. మరి వేదిక మీద ఆహ్వానితులు ఇక్కడ ఈ సభలో మీరు గమనించాలి, మరొకసారి చెప్తున్నాను, సమావేశం అని అన్నాం. మరి ఆత్మీయ సమావేశానికి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆత్మీయులే. మరొక ఆత్మీయుడు సార్ గారికి మిత్రుడు సాజీ సార్ ఇప్పుడే వచ్చారు. మేము వెయిట్ చేస్తున్నాం సార్. మీ ప్రెజెన్స్ ఈజ్ ఏ ప్రెజెంట్ ఫర్ అస్. ప్లీజ్ కమ్ టు ది డయాస్. మా మామ సాజిద్ని పిలిచి అన్నాడు, పిలిచిన. 24 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ జీవితంలో ఎంతో మంది శిష్యులను తయారు చేశారు. ఆయన తయారు చేసినటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉపాధ్యాయులుగా ఉన్నారు, ఉపాధ్యాయులుగా ఉన్నారు, వైద్య విద్యార్థులుగా ఉన్నారు, క్రీడాకారులుగా ఉన్నారు. చాలా మందికి ఇప్పటికీ ఇంకా మీ శ్రీనివాసరెడ్డి సార్ రిటైర్ కాలేదా అని అడుగుతాను. ఎందుకంటే సుదీర్ఘ ఉపాధ్యాయ జీవితం. ఇప్పటికి నిన్ను కూడా ఈయన ఫోటోలు చూసి ఇంకా రిటైర్ కాలేదా అని అడిగినాను. నిన్ననే చెప్పినాం, లాస్ట్ రిటైర్ అవుతున్నాడు సార్ అని. అంటే అంత సుదీర్ఘమైనటువంటి ఉపాధ్యాయ జీవితం 44 years. ఇప్పుడు కాలం ఉద్యోగం వచ్చేది 32, 33 ఒకసారి 44 సంవత్సరాలు పనిచేసే అవకాశం ఉండదు. 62 సంవత్సరాలు పెంచినప్పటికీ కూడా 44 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ జీవితం కూడితే వచ్చే అవకాశం లేదు. ఏదేమైనప్పటికీ మాకు 24 సంవత్సరాల క్రితం మేము సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులుగా వాళ్ళ చిన్న నరసింహారెడ్డి సార్ దగ్గర 19వ వార్డులో జాయిన్ అయినప్పటి నుంచి మాకు చాలా ఆత్మీయులు శ్రీనివాసరెడ్డి సార్. ఇప్పుడు సహోపాధ్యాయుడు. మాతో చాలా ఆత్మీయంగా ఉండేవాడు. కుటుంబ సభ్యులందరూ బాగా పరిచయం. సూర్యారెడ్డి గారి సతీమణి అంటే పరిచయం అక్కర్లేదు. సార్ గారు కూడా ఇక్కడే ఎన్నో సంవత్సరాల పాటు వైద్య సేవలు అందించున్నారు. మరి స్వయాన శ్రీనివాసరెడ్డి గారికి మామగారు కాబట్టి ఆయన ఈ సందర్భం ఉద్దేశించి ఆశీర్వదించారు. మా కొడుకు ఒకటే ఊరు తెలుసు కాబట్టి
సైలెంట్ సెలెక్షన్ కేశవ అందరికీ ఆశీస్సులు విశాఖపట్నం గడపాలకు ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశాన్ని ఇచ్చేసినటువంటి పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు మరియు శ్రీ చామ దంపతుల బంధుమిత్రులు అందరికీ నా వందనం. శ్రీనివాస్ రెడ్డి గారిని చూస్తే మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మాట చెప్తుంటాం, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. దానికి లైవ్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ రెడ్డి గారిగా కనపడతారు నాకు చూస్తే ఇప్పుడే కూడా. మరి ఇందాక చెప్పినట్టు ఆయన ఒక స్టేజ్ మీద కానీ క్లాసులో నిలబడితే పిల్లలంతా ఎక్కడికక్కడ నిశ్శబ్దం అవుతారని చెప్పారు. ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. నేను 2010లో కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ జవహర్ బాల ఆరోగ్య రక్ష అనే ప్రోగ్రామ్ ఆ సార్ అక్కడ గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో పనిచేసినప్పుడు కలెక్టర్ గారు అక్కడికి వస్తారు. ఆ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేయాలి, చేసేటప్పుడు ఎవరైనా యాంకర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి యాంకర్ ఎందుకు నేను చేస్తాను అనడము. ఆ ప్రోగ్రామ్ చాలా దిగ్విజయంగా అయితే జరిగింది. మరి అప్పటి నుంచి కూడా నాకు ఆయన చాలా పరిచయం, సన్నిహితం అనేది చాలా దగ్గరగా వచ్చినారు. మరి అటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు 44 సంవత్సరాలు సుదీర్ఘ ఈ ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగంలో పనిచేశారంటే అంటే నేను ఏమీ ఊహించుకోలేకపోతున్నాను. నేను అప్పుడు డిగ్రీ కూడా చేయలేదు, ఆయన జాబ్లో చేయలేదు. మరి అంత సుదీర్ఘకాలం పనిచేసి ఈ రోజు రిటైర్ అవుతున్న సందర్భంగా మరి వారికి శుభాభినందనలు. మరియు ప్రతి పాఠశాల కూడా మనకు తెలిసి దాదాపు 6-7 మంది టీచర్స్ అయితే సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు. మరి ఒక పాఠశాల చదువులు ఎంత బాగున్నా కూడా ఒక డిసిప్లిన్ అనేది రావాలంటే ఆ స్కూల్ హెచ్ఎం మరియు అక్కడ పనిచేసే పీడిఎల్ఏ అని మనం చెప్పగలుగుతాం. ఎంతవరకు చదువు అయితే మనం ఎంత నేర్పించగలుగుతాం, కానీ డిసిప్లిన్ అనేది రావాలంటే కేవలం ఆ ఇద్దరి వల్లనే సాధ్యం. మరి వారు ఈ కార్యక్రమంలో సంపూర్ణంగా ఆ విజయం సాధించాలని నేను భావిస్తున్నాను. మరియు వారి విశ్రాంత జీవితం వారి శ్రీమతి రేణుకా గారితో మరియు వారి పిల్ల పాపలతో సౌఖ్యంగా సుఖవంతంగా జరగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం ముగిస్తున్నాను. చెప్పచ్చను. హాయ్ ఆల్, నాకు ఈ సదవకాశం ఇచ్చిన మా సార్ గారికి మీకు అందరికీ నమస్కారము. నేను సార్ గురించి కొద్దిగా చెప్పదలుచుకున్నాను. మేము 1988వ బ్యాచ్. 35 సంవత్సరాల తర్వాత సార్ను కలిసాము. సారు చూస్తే చాలా హుందాగా ఉంటాడు, భయంగా ఉంటుంది, కానీ సార్తో మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుంది. దానికి ఒక చిన్న సన్నివేశం కూడా. నాకు ఒక సమస్య వచ్చింది. 35 సంవత్సరాలు నాకు తోడున్న నా ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఆ ఫ్రెండ్స్ సమస్య విని ఏమీ చెప్పలేదు. బట్ సారు గురించి సార్కి ఆ సమస్య చెప్పుకుంటే నేను అడగకపోయినా 2 times సమస్య సాల్వ్ అయిందని మరీ చేశాడు. అటువంటి సున్నిత మనస్కుడైన ఈయన గురించి చెప్పాలనేది నాకు చాలా ఆనందంగా ఉంది. రెండో విషయము, గురువు దైవము ఒకటే అంటారు, కానీ ఇక్కడ గురువు అనే అతను దైవం కంటే ఎక్కువ అని చెప్పదలుచుకున్నాను. దైవం అంటే మీరు పూజ చేసి మీరు పర్ఫార్మెన్స్ చూపించి మీరు పూజిస్తే మీ కోరికలు తీరుస్తారేమో. గురువు అనే అతను శిష్యుడు చెడు అయినా మంచోడైనా వాడు పాస్ కావాలి, వాని భవిష్యత్తు బాగుపడాలి అనే కోరుకుంటాడు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఏదన్నా సెల్ఫిష్నెస్ ఏ ఫ్రెండ్తో ఇంకో ఫ్రెండ్ చేసినా కూడా అలానే ఉండొచ్చు, కానీ గురువు అనే అతను ఏం చేస్తాడు, అతను చెడువాడైనా మంచివాడైనా వాడు బాగుపడాలి, వాని ద్వారా సార్కి ఏమీ రాదు, కానీ ప్రతి శిష్యుడు బాగుపడాలనేదే గురుతత్వం. అటువంటి గురువు ఈయన. ఇది మీకు చెప్పదలుచుకున్నందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఎప్పుడు యంగ్ అంటే ఎనర్జెటిక్ డైనమిక్ హీరో మాకు. చూడండి, టక్కన వంగరు మీరు లా వంగుతారు, అదొక స్టైల్ మీదే, ఎప్పుడు ఒకటేకుంటారు. అదొక యోగా సార్, మీరు ఆల్వేస్ ఇన్ యోగా, స్ట్రైట్ పొజిషన్లో ఉండడం ఒక యోగా. చాలా చెప్పాలని ఉంటుంది సార్, అవకాశం రాక ఉన్నాం అంతే స్టేజ్ మీద. సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ 6 సంవత్సరాలు అదే స్టేషన్లోనే నిర్మలా ఇంగ్లీష్
హై స్కూల్ నందు వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేశాను. తరువాత అంచెలంచెలుగా నా అనుభవాన్ని నాకున్న క్వాలిఫికేషన్స్ దృష్టిలో పెట్టుకొని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు నాకు 1984లో ఉద్యోగం వచ్చింది. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో 398 రూపాయల వంతున ఆ స్కేల్ మీద నాకు ఉద్యోగం వస్తే నేను 6 సంవత్సరాలు నిర్మలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పనిచేసినటువంటి ఉత్సాహము, అక్కడ నాకు చూపించినటువంటి ఆదరణ బట్టి నేను ఆ జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్ళి పనిచేయాలంటే నాకు అయిష్టంగా వెళ్ళలేకపోయినాను. అనంతరం మా చిన్నాయన నరసింహారెడ్డి కానీ, డాక్టర్ సూర్యారెడ్డి మామగారు కానీ, పీసీ శేషులు డాక్టర్ తులసమ్మ గారు, క్రీస్తు శేషులు వీణ విజయరామరాజు మాజీ ఎమ్మెల్సీ గారు, వీళ్ళ ప్రోత్సాహంతో సహకారంతో 1986లో అప్పటి చైర్మన్ కిరణ్ బాషా వారి మున్సిపల్ కమిటీ తరఫున నేను 86లో నగరపాలక పాఠశాల నందు ఎంపిక కాబడి 8 ఉపాధ్యాయ పోస్టులలో ప్రథమ స్థానం నాకు రిటర్న్ లిస్టులో వస్తే అక్కడ నాకు ఉద్యోగ ప్రస్తావనము 86లో మళ్ళీ నగరపాలకోన్నత పాఠశాల మెయిన్ నందు నేను జాయిన్ అయినాను. అనంతరం 2002లో ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో ట్రాన్స్ఫర్ కావడం, అక్కడ 2 సంవత్సరాలు. తదనంతరం గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్కు బదిలీ కావడం, అక్కడ 12 సంవత్సరాలు ఉండడం. తరువాత సాయిపేట స్కూల్కి వెళ్ళడం, అక్కడ ఒక 6 సంవత్సరాలు ఉండడం. చివరిగా రిటైర్మెంట్ అనేది మొదట ఏ స్కూల్లో చేరినానో అదే స్కూల్లోనే రిటైర్మెంట్ కావాలనే కోరికతో 2016లో మళ్ళీ మెయిన్ స్కూల్కి రావడం. ఈ విధంగా నా ఉద్యోగ ప్రస్థానం జరిగింది. అయితే ఇప్పుడు మా తండ్రి గారైనటువంటి చామా చంద్రశేఖర్ రెడ్డి, తల్లి చామా ఈశ్వరమ్మ గారులను గుర్తించుకోవడం ఎంతైనా ఈడ నా అవసరం ఉంది. నేను చిన్ననాటి నుంచి ఆటలంటే ఎక్కువ ఇష్టం. మా నాన్నగారు మన ముందర ఉన్నటువంటి ఇప్పుడే సందేశం ఇచ్చినటువంటి చామా నరసింహారెడ్డి మా చిన్నాయన గారు ఇద్దరు రామలక్ష్మణులాగా ఉండేవాళ్ళు. మా నాయన వ్యవసాయము, మా చిన్నాయన ఉద్యోగం. మా నాన్న గారు పల్లెల్లో వ్యవసాయం చేస్తే మా చిన్నాయన సతీమణి నన్ను సాకినాయమ్మ, జోస్పినమ్మ, వీరు నన్ను 1వ తరగతి నుంచి ఆదరించి ఈ కడప నగరంలోనే చదివించి పెంచి పెద్ద చేసి, వారు డాక్టర్ సూర్యారెడ్డి మామగారి ప్రోత్సాహంతో కాలాడి నారాయణ రెడ్డి జయమ్మ గారి పుత్రిక నా శ్రీమతి రేణుకాదేవి గారితో వివాహం జరిపించి నన్ను ఒక స్థాయికి చేసినంత వరకు వాళ్ళ వెంటనే ఉంచారు. తదనంతరం నేను సపరేట్ ఫ్యామిలీ పెట్టడం, వాళ్ళ సలహా మేరకు నేను ఉద్యోగంలో ముందుకు పోవడం జరిగింది. ఉద్యోగ ప్రస్థానంలో
మా చిన్నాయన గారు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సంఘంలో ఉపాధ్యాయుల యొక్క సమస్యలకు పాటుపడుతూ వచ్చారు. అలాగనే నా కొడుక రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలో 10 సంవత్సరాలు సంయుక్త కార్యదర్శిగా నాకు ఛాన్స్ ఇచ్చారు. అందులో 4 సార్లు నాకు కార్యదర్శిగా అవకాశం ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. కానీ మా చిన్నాయన ఉపాధ్యాయ సంఘంలో ఎంత కష్టపడి పనిచేశారో కుటుంబానికి దూరం కావాల్సి వచ్చింది. ఒక బాధ్యత తీసుకున్న తర్వాత జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను సమస్యలను ప్రోత్సహించేదానికి బాధ్యత తీసుకున్న తర్వాత అది తప్పనిసరిగా నెరవేర్చే సమయంలో కొంత కుటుంబానికి న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఏర్పడడం జరుగుతుంది. తత్ఫలితంగానే నేను జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు రాష్ట్రోపాధ్యాయ సంఘంలో తీసుకోలేకపోయినాను. ఇకపోతే క్రీడారంగం. నేను ఈ క్రీడారంగంలో ఏదో ఒక క్రీడను దత్తత తీసుకోవాలని చెప్పేసి కొంతమంది పెద్దల సలహా మేరకు వ్యాయామోపాధ్యాయునిగా నేను నగరపాలక సంస్థలో ఉన్నత పాఠశాల మెయిన్లో అడుగుడిగిన తర్వాత క్రీడా ప్రాధికార సంస్థ కడపనందు ఒక బాస్కెట్బాల్ గేమ్ను దత్తత తీసుకోవడం జరిగింది. దత్తత తీసుకోవడం అంటే ఏంటి? సరే, సింపుల్గా అక్కడ పోయి పిల్లలకు ఆడించడమో నేర్పించడమో అని నేను అనుకున్నా. కాదు, దీనికి ఒలింపిక్ అసోసియేషన్ ఉంటుంది, ఆ అండర్లో కొన్ని సంఘాలు ఉంటాయి, ఆ సంఘాలలో ఒక గేమ్లు ఉంటాయి, ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పకొచ్చారు. సరే, బాస్కెట్బాల్ అసోసియేషన్ అనేది ఒక నిర్మాణం అంటూ ఉండాలని చెప్పేసి 1980లో బాస్కెట్బాల్ అసోసియేషన్ నిర్మించడం జరిగింది. రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ 1984లో నాకు గుర్తింపునిచ్చింది. ప్రతి సంవత్సరము 100 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికీ 4400 మంది రాష్ట్ర స్థాయిలో బాస్కెట్బాల్ క్రీడాకారులు ఆడినట్లు నేను గుర్తిస్తున్నాను. అందులో 160 మంది జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆడి పోస్ట్ ఆఫీస్లో, ఎయిర్పోర్ట్స్లో, ఆర్మీలో, రకరకాలుగా రైల్వేలో ఈ విధంగా 160 మంది ఉద్యోగస్తులు స్థిరపడి ఉన్నారు. 1980 నుంచి 2023 సంవత్సరం వరకు 9000 మంది విద్యార్థులు 10th క్లాస్ పాస్ అవుట్ అయిన విద్యార్థులు ఉన్నారు. ఈ విధంగా క్రీడారంగంలో నిర్మలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇందాక శ్రీనివాసరెడ్డి ప్రస్తావనలో గోటోడ్ అనే విద్యార్థి 4వ తరగతి నుంచి బాస్కెట్బాల్ శిక్షణ తీసుకొని ప్రస్తుతం ఇప్పుడు జర్మనీ దేశానికి బాస్కెట్బాల్ క్రీడాకారునిగా వ్యవహరిస్తున్నారు. సో మున్సిపల్ హై స్కూల్లోకి వచ్చిన తర్వాత ఇదివరకే చెప్పారు, శేఖర్ అని క్రికెట్ క్రీడాకారుడు. ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎక్కడ జరిగితే అక్కడ వారు లేనిదే ఆ మ్యాచెస్ జరిగేదానికి అవకాశం ఉండదు. పిచ్చెస్ తయారు చేసే దాంట్లో నిమగ్నులు. శ్రావణ్ తేజ రాజంపేట నివాసి, ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్. ఆస్ట్రేలియా ధార్వాడ్ నగరంలో వరల్డ్ అండర్-19 క్రికెట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నమెంట్లో అక్కడ మన కడప నుంచి నేను స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆ విద్యార్థి అక్కడ ఆడడం, మన దేశం 2వ స్థానంలో నిలవడం, వరల్డ్లో 2nd ప్లేస్. ఆ అబ్బాయి ఇప్పటికి కూడా నిన్న ఫోన్ చేశాడు. వాళ్ళ ఫాదరు అడ్వకేట్. ఆ అబ్బాయి అమెరికాలో
సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటున్నాడు. తర్వాత ఇది వరకు సభ ప్రారంభంలోనే రమణ అని ఖోఖో ఇంటర్నేషనల్ క్రీడాకారుడు మన ముందు 2 మాటలు మాట్లాడి వెళ్ళారు. ఆ అబ్బాయి 1984లో 6th క్లాస్లో మున్సిపల్ హై స్కూల్లో చేరడం జరిగింది. చేరిన సంవత్సరం నుంచి ఖోఖోని 10 సంవత్సరం 10th క్లాస్ వరకు 5 సంవత్సరాలు నా దగ్గర ఖోఖోలో శిక్షణ తీసుకొని అనంతరము అంచెలంచెలుగా ఇంటర్మీడియట్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంటు, రాష్ట్ర స్థాయి, యూనివర్సిటీకి, జాతీయ స్థాయిలో ఆ విధంగా రకరకాలుగా ఒక ఏషియన్ గేమ్స్లో ఆన్ బిహాఫ్ ఆఫ్ కడప ఇండియా టీం తరఫున పార్టిసిపేట్ చేయడము, అక్కడ గోల్డ్ మెడల్ రావడం అనేది ఒక జరిగింది. అలాగే రెండోసారి ఆ అబ్బాయి ఖోఖోలో వరల్డ్ కప్ క్రికెట్ ఛాంపియన్షిప్లో 8 దేశాలు పార్టిసిపేట్ చేస్తే 8 దేశాలలో ఇండియా ఖోఖోలో గోల్డ్ మెడల్ జరిగింది. ఇప్పుడు ఇంత ముందు మనం నిలబడి మాట్లాడిన వ్యక్తి 2 సార్లు 2 టైమ్స్ ఇండియాలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అట్లాగా నా ఉద్యోగ ప్రస్థానంలో 44 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో 4 అంతర్జాతీయ క్రీడాకారులుగా రాణించడం, నాకు ఈ ఉద్యోగ వృద్ధి వల్ల నాకు చాలా సంతృప్తి జరిగిందని చెప్పేసి సౌహృదయంగా నేను అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను.